ఎన్నికలు చేరువవుతున్నటువంటి సందర్భంలో ఓటర్ లిస్టులో జరిగినటువంటి అవకతవకలు వాళ్ళు చూసినట్లయితే మనం కంప్లైంట్ చేసాం, ఒక ఫిర్యాదు చేసాం మనం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి. పెద్ద ఎత్తున ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓటర్ల పేర్లు గల్లంతు చేయడం, లేనటువంటి వారి పేర్లు చేర్చడం, ఇవన్నీ కూడా రుజువులతో సహా ఏ విధంగా ఎపిక్ కార్డ్స్ ఏవైతే ఉంటాయో, ఓటర్ ఐడెంటిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా దొంగచాటుగా వాటిని డౌన్లోడ్ చేసి వాటిలో ఆ ఫోటోలు మార్చేసి తిరుపతిలో అయితే 35,000 దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి పరిస్థితి. కనుకనే పదే వై నాట్ 175 అని ఏదైతే నినాదం వైఎస్ఆర్సీపీ తీసుకుందో దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ రకంగా మనం దొంగ ఓట్లు వేయించుకోవచ్చు అన్న ధైర్యంతో వాళ్ళు ఆ నినాదం ఇచ్చారని చెప్పి మనం అందరం కూడా విశ్వసించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ గారికి ఎప్పుడైతే మనం ఫిర్యాదు చేశామో వెంటనే దాని మీద ఎంక్వైరీ చేయటం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ని కూడా సస్పెండ్ చేయటం జరిగింది. అది భారతీయ జనతా పార్టీ విజయం. అది దాని రుజువులతో సహా మనం ఇవ్వగలిగాము సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్కి. కనుకనే వారు చర్యలు కూడా తీసుకోగలిగారు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి నిబంధనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయనేది భారతీయ జనతా పార్టీ పరిగణిస్తుంది. ఎందుకంటే 80 సంవత్సరాలు పైబడినటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి దగ్గర నుండే ఓటింగ్ చేయొచ్చు అనేటువంటి ఒక కొత్త నిబంధన ఇవాళ వచ్చింది మన నిన్న మొన్న చూసినట్లయితే. కానీ భారతీయ జనతా పార్టీ ప్రశ్నించేది ఏమిటంటే, ఎవరు వేయించుతారు ఈ ఓట్లు? వాలంటీర్లు వేయించుతారా? వాలంటీర్లు వేయించేటట్టయితే మనందరికీ తెలుసు అది ఏ రకంగా ఉంటుందో. అది దొంగ ఓటుగా మనం ఎట్లా పరిగణించవచ్చో మనం అందరికీ తెలియనటువంటి విషయం కాదు. కనుక దీనిని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ వాలంటీర్ మాధ్యమంగా జరిగేటట్టయితే దీన్ని మనం యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఖచ్చితంగా వారికి తెలియజేస్తాం. మనం దేశవ్యాప్తంగా చేస్తున్నాం కదా అంటే దేశవ్యాప్తంగా వాలంటీర్ వ్యవస్థ లేదే, మన రాష్ట్రంలో ఉన్నది. ఓటర్ల బదిలీ ఇప్పుడు కొంతమంది వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఒక నియోజకవర్గం నుండి ఇంకో నియోజకవర్గానికి మార్చినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. కానీ వారేం చేస్తున్నారు, వారికి చాలా దగ్గరైనటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో అది 10,000 మంది కావచ్చు, 15,000 మంది కావచ్చు, వాళ్ళ ఓటు కూడా వారు మార్చుకోవచ్చు అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని వినియోగించుకుని వారికి అనుకూలమైనటువంటి వారిని అందరినీ కూడా పాత నియోజకవర్గం నుండి ఇవాళ కొత్త నియోజకవర్గంలో వారిని అందరినీ కూడా నమోదు చేసేటువంటి ప్రక్రియ ఇవాళ వారు చేస్తున్నారు. దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆక్షేపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ రకంగా చేస్తారో మరి మనందరికీ తెలుసు ఫలితాలు ఎలా వస్తాయన్నది. కనుక దీన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆక్షేపిస్తుంది. ఇది కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళాలి అని చెప్పి నిర్ణయించడం జరిగింది. భూములు మిగులుతాయని కానీ కంపెనీ మిగులుతుందని కానీ భరోసా ఈరోజు లేదు అంటే అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు కాదా? ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాం, బీజేపీ ప్రభుత్వం అధికారంలో 10 సంవత్సరాలుగా ఉంది. మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పోలవరానికి కావాల్సిన 90% నిధులు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు బిడ్డలకు ఇస్తామన్నారు. 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉద్యోగాలలో ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు కనీసం 1 కోటి ఉద్యోగాలు రాలేదు, 10 లక్షల ఉద్యోగాలు రాలేదు, 1 లక్ష ఉద్యోగాలు రాలేదు. రైతులకి రెట్టింపు చేస్తామన్నారు లాభాలు, అది కాలేదు. ఒక్క వాగ్దానం నిలబెట్టుకోకపోయినా అటు టీడీపీ ప్రభుత్వమైనా ఇటు వైసీపీ పార్టీలైనా మొత్తం బీజేపీకి అమ్ముడుపోయాయి. కనిపించినా కనిపించకున్నా పొత్తులు పెట్టుకున్నారు, కుమ్మక్కయ్యారు. ఈరోజు కుమ్మక్కు రాజకీయాలతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బీజేపీ పార్టీకి బానిసలుగా చేయాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంత గట్టిగా నిలబడింది అంటే దానికి కారణం ఈ ప్రభుత్వాలు ఏదైతే వైసీపీ అయినా టీడీపీ అయినా ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు ఉన్నాయో అవి పోవాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యారు, అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అన్ని పథకాలు చేయగలిగారు అంటే ఎలా చేయగలిగారు? ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో రాజశేఖర్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కనుకనే రుణమాఫీ లాంటి కార్యక్రమాలు కూడా ఎంతమంది లక్షల మంది రైతులకు 2 లక్షల 4 లక్షల మీకు అప్పు ఎంతుంటే అంత అని రుణమాఫీ చేసిన ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదంటే అది సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి.
ఉపాధి హామీ పథకం రాజశేఖర రెడ్డి గారు అంత అద్భుతంగా చేయగలిగారు అంటే దానికి కారణం కేంద్రంలో కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండింది కాబట్టి. అందుకే చెప్తున్నా, ఈ మతతత్వ బీజేపీ పార్టీకి రాజశేఖర రెడ్డి గారు పూర్తిగా వ్యతిరేకి. అందుకే మనందరం కూడా బీజేపీ పార్టీని తుంగలో తొక్కాలి. ఇక్కడున్న వైసీపీ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఆ బీజేపీ పార్టీకి తొత్తులుగా మారాయి కాబట్టి వాళ్ళను కూడా ఇంటికి పంపాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన రోజున రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి వాగ్దానం మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద ఫైలు మీదనే పెడతానన్న.